విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ఘన నివాళులు కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించారు. అనంతరం డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన అపూర్వమైన సేవల్ని గుర్తు చేసుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాయన్నారు. ఆయన దూరదృష్టి, నాయకత్వం దేశ అభివృద్ధికి నూతన ఆర్థిక విధాన రూపకల్పన ద్వారా ప్రగతి సాధించారన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ విజయ మేడం గారికి, రిజిస్ట్రార్ విక్రమసింహపురి యూనివర్సిటీ, తర్వాత ఈరోజు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు, సంచాలకులు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు అండ్ ప్రఖ్యాత కవి పేరు రామకృష్ణ గారు, ఆయన జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరు పొందినటువంటి కవి, వారి అర్థాంగి గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు, అనురాధ గారు, మహమ్మద్ సాదిక్ గారు, తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి మిగతా ఇన్వైటీస్ అందరికీ, చిన్న రాజారావు గారు, తర్వాత మన తెలుగు శాఖలో ఉన్నటువంటి ఎండిపోయిన చెరువు దగ్గర పోయి ఒక కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ కూడా ఆయన చాలా అందంగా చేశాడు. సిరిగల వానికి చెల్లును తరుణులు 16,000 తగ వెండ్లాడను తిరిపికి నిత్తరున్రా పరమేశ గంగ విడుపు పార్వతి చాలున్న. దాని అర్థం ఏమిటంటే విష్ణుమూర్తికి డబ్బులున్నాయి ఎక్కువ, ఆయన రిచ్ పర్సన్, ఆయన ఎంతమందినైనా పెళ్లి చేసుకోగలడు. నువ్వు మంచిగా దాని సాహిత్యానికి కృషి చేసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. సో ఆ రిచ్నెస్ ఎలా తెలుస్తుందంటే సమాజంలో వాళ్ళు పొందే ఉన్నతమైన పరిస్థితి కూడా మనకు తెలియజేస్తుంది. సో అట్లాగే మనకు సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకు కూడా దర్పణం ఏది అంటే మనకు అక్కడ ఉండేటువంటి కవిత, లేదంటే కవిత్వ రూపంలో ఉన్నా, లేకపోతే మనకు వ్యాస రూపంలో ఉన్నా కూడా సమాజంలో జరిగే ప్రతి ఒక్క అంశాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించేదే. సో నేను ఎక్కువగా రచనలు చదవలేదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే మా గ్రామస్తులైన మధురాంతక రాజారావు గారు సో సమాజాన్ని ఏ విధంగా తన రచనలో అందించేవారు. మేము అవి అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము చదివేవాళ్ళు మా కాలము. సో అట్లా కొంచెం మాత్రమే నాకు అనుభవం ఉంది. సో మా సారు చాలా చక్కగా ప్రసంగించారు, అంత చక్కగా నేను ప్రసంగించలేను. కాకపోతే ఒకటి మాత్రం ప్రగాఢంగా నమ్మగలం, మన కవిత్వాలు కానీ మన యొక్క ప్రతి సంవత్సరం రైతులు తమ హక్కుల కోసం తమ పోరాటాన్ని సాగిస్తూ వస్తూ ఉన్నారు. ఈ కవి అనేటటువంటి వ్యక్తి ప్రజల కన్నా ముందుండి వాళ్ళని నడిపించేటటువంటి వాడు. శ్రీశ్రీ కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అని అన్నాడు. అంటే కవిత్వం అనేటటువంటిది కేవలం వాళ్ళ ఆత్మానందం కోసం రాసేటటువంటిది మాత్రమే కాదు, అది ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం రాసేటటువంటిది, ప్రజల్ని ముందుకు నడిపించే దానికోసం రాసేటటువంటిది. అటువంటి ప్రయత్నం కవులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు మన వైస్ ఛాన్సలర్ గారు ఒక మంచి, నిజానికి మాకన్నా ఒక మంచి పత్రం సమర్పించారు. ఆయన
ఒక ఆధునిక తెలుగు కవిత్వం గురించి మాట్లాడుతున్నాం. ఆయన ప్రాచీన తెలుగు కవితల్లో కవులు ఏ విధంగా రైతు సమగ్రంగా ఒక ఉద్దీపన పత్రాన్ని సమర్పించారు. అందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు.